ఇది కో ఎడ్యుకేషన్ క్యాంపసా అండి? ఇది కో ఎడ్యుకేషన్ క్యాంపసా? మరి బాయ్స్ కాలేజ్, బాయ్స్ హాస్టలా? మరి అమ్మాయిలు కనిపించారు? స్కూల్ పిల్లలు. స్కూలా? చెప్పండి ఏం ప్రాబ్లం లేదు, చెప్పండి. స్కూల్ పిల్లలు సార్. ఏ ఇయర్ అమ్మా మీది? ఏ ఇయరు? ఏం ఫస్ట్ ఇయర్? ఇంటర్ ఫస్ట్ ఇయరా? 10th ఎగ్జామ్స్ ఎప్పుడైపోయినాయి మీకు? మార్చ్ 30 కదా? ఏప్రిల్ 30కి రిజల్ట్స్ వచ్చినాయి అంతేనా? ఎక్కడ మీరు డే స్కాలర్సా హాస్టలర్సా? సో నాకు ఏం లేదు, జస్ట్ ఈరోజు ఈడ జరుగుతున్న అన్యాయం మొత్తం అందరు చూస్తారు. మీకు మార్నింగ్ హాస్టలర్స్ అన్నారు కదా, ఏ టైంకి క్లాసెస్ స్టార్ట్ అయితే డైలీ? 6:30 to 10:30, 8 o'clockకి ఫుడ్. మళ్ళీ తర్వాత ఆడుకోనికి ఏమన్నా గ్రౌండ్ స్పేస్ లాంటివి ఉన్నాయా? ఏం లేవా? మళ్ళీ రాత్రి ఎన్ని గంటలకు వండుకుంటారు మీరు? 10:30కా? అంటే ఇక మళ్ళీ పొద్దున్న 6:30కి లేవాలి. 6:30 క్లాసులు ఉండాలా లేవాలనా? క్లాసులు ఉండాలి అంటే 5 o'clockకి లేవాలనా? యా రండి లోపల రండి, మీరు రండి. వీళ్ళు ఎవరు? చెప్పండి. లేదు మీరు చెప్పండి ఈడ మీ క్యాబిన్లోకి రాను నేను. ఆ క్యాబిన్లోకి వచ్చే బ్యాచ్ అంతా వేరే బ్యాచ్ ఉంటుంది, పైసలు తీసుకొని అక్కడి నుండి అటు పోయే బ్యాచ్. వాళ్ళ మీదకి నోరు లేస్తే ఇక మర్యాద ఉండదు. ఈ కాలేజ్ June 1 తర్వాతనే ఓపెన్ కావాలి. ఏమనుకుంటున్నారేమో అంటే పిల్లల మీదకి లేస్తుండవు. ఒక స్పోర్టు లేదు, గీటు లేదు, ఏమీ లేదు. ఇట్లా చేస్తే ర్యాంకులు వస్తాయి చెప్పండి? సిన్సియర్ క్వశ్చన్. సో మీరు ఈ ఫీల్ అయితే ఐఎమ్ సారీ, బట్ ఒక విషయం చెప్తున్నాను, మీకంటే జైల్లో ఉన్న ఖైదీలు మేలు తెలుసా? వాళ్ళ కనీసం బయట తిరగడానికి ఒక లాన్ ఉంటుంది, ఒక గ్రౌండ్ ఉంటుంది, ఇవన్నీ చాలా ఉంటాయి. నవ్ యూ పీపుల్ ఆర్ ఫ్రీ టు గో టు యువర్ హోమ్ అండ్ దేర్ ఇస్ నో నీడ్ ఫర్ యూ టు స్టే ఇన్ దిస్ జైల్. కాలేజ్ అంటే మనకు ఆడుకోనికే గ్రౌండ్ ఉండాలి, చదువుకోనికే మంచి అట్మాస్ఫియర్ ఉండాలి, హ్యాపీగా ఉండాలి, ఇవన్నీ ఉండాలి, అవునా కదా? పొద్దున్నే లేచి ఖైదీలో బతుకు మేలు, వాళ్ళకి ఇంకా మెడిటేషన్ యోగాలు చేపించి ఎక్సర్సైజులు చేపిస్తారు తెలుసా? పొద్దున్నే లేవంగానే. ఆ తర్వాత ఫుడ్ పెడతారు, 6 o'clock వరకు పండ పెడతారు. మరీ దారుణంగా మిమ్మల్ని 11 గంటల వరకు మేలుకోబెట్టి పొద్దున్న 5 గంటలకు ఏంది? సర్టన్ సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, అవి కాలేజ్ ఫాలో అవ్వట్లేదు. మాకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఇక్కడ ఏవేవైతే క్లాసెస్ జరుగుతున్నాయో అవన్నీ బంద్. 1st June వరకు బంద్. ఇది నేను చెప్తున్న మాట కాదు, ఇంటర్మీడియట్ బోర్డు, మీకు సర్టిఫికెట్లు ఇచ్చే బోర్డు. చాలామంది ఇట్లనే మోసపోయి ఏం చేస్తారంటే, లేదండి మా కాలేజ్ చాలా గొప్పది, తోపు తురుము అది ఇది అని చెప్పేసి చెప్తున్నారు. లాస్ట్కి పోతే మీ సర్టిఫికెట్ల మీద నారాయణ చైతన్య కాలేజ్ అని కూడా రాదు, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అని వస్తుంది. అరే మనకు చిన్న ఉన్నప్పటి నుండి మన పేరెంట్స్ కూడా ఏం చెప్పారు? అబద్ధాలు చెప్పొద్దని చెప్పారు. వీళ్ళేంది ఫస్టే మొదలుపెట్టుడే అబద్ధంతో. నేను 2nd year అవుట్ గోయింగ్ స్టూడెంట్ అని చెప్పమంటారు. ఎవరైనా ఆయన ఎవరు చెప్పండి? ఏజిఎం. ఓకే, మీరు ఎవరు? ప్రిన్సిపల్ ఆఫ్ వాట్ ఈస్ దిస్? Is it a college or a school? It's a college. Do you have permissions? Sir. No. Do you have permission for this college? MSc, MEd. Yes, sir. You are qualified principal. Yes, sir. So there are some certain rules and regulations. Fire extinguisher cylinders ఉన్నాయా? ఫైర్ ఎక్స్టింగ్విషర్ సిలిండర్స్ ఉన్నాయా ఇక్కడ ఎక్కడన్నా? లేదు మాట్లాడదామండి. నా క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ ఇవ్వండి. ఎక్కడన్నా ఫైర్ ఎక్స్టింగ్విషర్ సిలిండర్స్ కనిపిస్తున్నాయా? జస్ట్ ఒక 5 minutes ముందే నాకు పేరెంట్ కాల్ చేసి ఇన్ఫర్మేషన్ వస్తే ఇక్కడ గుర్తుకొచ్చిన నేను. ఈ కాలేజు ఇప్పుడు పిల్లలు వెళ్ళిపోతారు, June 1 తర్వాతనే ఓపెన్ కావాలి. మీరు ఈ కాలేజ్ ఇప్పుడు ఏ రకంగా ఎవరు రన్ చేస్తున్నాడు నాకు అర్థమైతలేదు. ఎంతమందితో మాట్లాడాలి? రౌడీల్ని పెట్టి నడిపిస్తున్నారు మీరు కాలేజ్ క్యాంపస్లను. నా దగ్గర ఎవ్రీ ఎవిడెన్స్ ఉంది. 2nd year అవుట్ గోయింగ్ స్టూడెంట్స్ అని చెప్పిస్తారు వాళ్ళతోని. ఇది తప్పు. ఏందండి, కనీసం కొంచెమన్నా ఉండాలి. చిన్నప్పటి నుండి నేర్పిస్తారు కదా అబద్ధం చెప్పొద్దు అని చెప్పేసి. మీరు ఫస్ట్ స్టెప్పే అబద్ధంతోనే మొదలు పెడుతున్నారు. నేను 2nd year అని చెప్పమని చెప్తున్నారు. ఇక్కడ ఎక్కడన్నా నాకు ఫైర్ సేఫ్టీ సిలిండర్లు ఉన్నాయా? చెప్పండి. మీరు ఆడ సంతకాలు ఏమేమి పెట్టాలనో, బోర్డుకి ఏమేమి ఇవ్వాలనో మీకు తెలుసు కదా. ఇది ఒక స్కూలు,
ఇంకా మీరు కాలేజ్ నడిపిస్తారు ఇలా ఇల్లీగలా కాదా ఇది? ఆ సార్లతో నాకు సంబంధం లేదు. అట్లాంటి సార్లను బొచ్చడి మందిని చూసినాను. నాకు ఇప్పుడు కావాల్సింది ఏంటంటే ప్రతి ఒక్క పిల్లలు ఈ క్యాంపస్ బయటికి వెళ్ళిపోవాలి. మీరు జూన్ 1 తర్వాత ఏమన్నా వేసుకోండి, నాకు సంబంధం లేదు. ఇప్పుడైతే ఈ క్యాంపస్ నడవడానికి వీలు లేదు. పోలీసుల్ని పిలుచుకుందామా, లొల్లిలు పెట్టుకుందామా, ఏం చేసుకుందామా, మీరు జైలుకు పోతారా, నేను జైలుకు పోతారా చూసుకుందాం. ఐఎమ్ రెడీ. ఇవన్నీ నడవవు నా దగ్గర. నాకు అట్లా నడిచేటోని అయితే మీరు ఫస్ట్ చెప్పగానే ఆడికి పోతుండే. మొత్తం స్టేట్లో బంద్ అయిపోవాలి, మొత్తం స్టేట్లో. ఇది యువజన పార్టీ ఇస్తున్న ఆర్డర్. ఇల్లీగల్ దందా బంద్ అయిపోవాలి అంతే. పేరెంట్స్ ఫోన్ చేసి ఇప్పుడే కంప్లైంట్ ఇచ్చారు 5 నిమిషాల కిందట. మేము మొత్తం రౌండ్స్ చేసి ఇన్ఫర్మేషన్ అంతా కలెక్ట్ చేసినాము. రోడ్లు కబ్జాలు చేసుడు, పార్కింగ్లు కబ్జాలు చేసుడు, ఎక్స్టెన్షన్లను అవని ఇవని అడ్డమైన బిల్డింగ్లన్నీ కట్టి పిల్లల జీవితాలతో మీరు ఆడుకుంటారు. ఇది తప్పు. ఏమనుకుంటున్నారు? మీ పిల్లలు సూసైడ్ చేసుకుంటుంటే మజాకా? రక్తపు కూడు తింటున్నారు పిల్లలు, రక్తపు కూడు తింటున్నారు మీరు. అలా జీవితాలంటే వ్యాపారమా మీకు? ఏం కాదేందండి? ఎన్నిసార్లు చెప్పాలి? ఎవరికి కంప్లైంట్ చేయాలి? మొత్తం మాఫియా నడిపిస్తున్నా ఏంది? కంప్లైంట్ ఇచ్చినాము, ఇప్పుడు బంద్ కూడా చేస్తున్నాం. మేము చేసేది ఇల్లీగల్ అయితే కేసులు పెట్టుకోండి, మీరు చేసేది ఇల్లీగల్ అయితే మీ మీద కేసులు బుక్ అవుతాయి. నేను ఎఫ్ఐఆర్ చేపిస్తాను మీ మీద. ఇవన్నీ నడవదు. ఆల్ ఆఫ్ దెమ్ విల్ లీవ్. ఎవడండి ఆడ ఫైర్ సేఫ్టీ ఎక్విప్మెంట్ లేవు, ఏమీ లేవు. ఎవరిని కంప్లైంట్ చేయాలి? ఎవడిచ్చిండు పర్మిషన్? ఎవడిచ్చిండు పర్మిషన్ మీకు? మార్చి 31 నుండి మే 31 వరకు హాలిడేస్ అని గవర్నమెంట్ డిక్లేర్ చేసింది. సండే రోజు కూడా క్లాసులు తీసుకోనికే పర్మిషన్ ఎవడిచ్చిండు మీకు? ఎవరితో మాట్లాడే అవసరం లేదు. డబ్బులు తీసుకొని దుబ్బేసే బ్యాచ్ కాదు మాకు. అర్థమైందా? అర్థమైందా? We are fighting for the career and lives of all the innocent students in Telangana state. వాడికి ఎవరికో ఫోన్ చేసి మాట్లాడమంటే నేను ఎందుకు మాట్లాడతా? ఏం అవలా అని అనుకుంటున్నా ఏంది? నన్ను కేసు పెడతా అంటే పెట్టు, పోలీసుల్ని పిలిపిస్తా అంటే పిలిపి. స్కూల్లో ఎవరు కాలేజ్ పెట్టింది? ఇది స్కూల్. ఏం అకాడమీ? ఇది ఏం అకాడమీ? ఐఐటి అకాడమీ. ఇది స్కూలు పిల్లలకు. ఇది అకాడమీ. చెప్తున్నావుగా, చెప్పుకోలేమని. అరే నేను చెప్తున్నా, ఎవరికి చేయదు, మీ పనులు మీరు చేసుకోండి, మీరు ఇక మోటివేట్ చేసుకోండి. ఏంది? ఎవరు నువ్వెవరు? ఎవరు నువ్వెవరు? ఐఎమ్ క్రాంతి కుమార్ బందల్. ఐఎమ్ అన్ అడ్వకేట్. ఏం చేయాలనో తెలుసు నాకు. ఓకేనా? ఎవరు నువ్వు? నీ పేరేంది చెప్పు. చెప్పనిగా భయపడుతున్నావు అది. ఇప్పుడు వచ్చి చెప్పురా, ఏంది చెప్పు. ఏంది చెప్పు. నాకేం పని అంటే మొత్తం స్టేట్ లో కాలేజీలు నడవద్దు, అదే నా పని. ఏ కాలేజు? మీ కాలేజ్ వాళ్ళు కాదా? మీరు కాలేజ్ వాళ్ళు కాదా? ఏం ఫౌండేషన్? ఏం ఫౌండేషన్? 10th క్లాస్ పిల్లలకు నువ్వు ఇంటర్ నడిపిస్తున్నావు. ఏం కాదు, ఏం కాదు. ఏంది? ఇప్పుడు వీళ్ళందరూ వెళ్ళిపోవాలి. ఎందుకు? ఎందుకు వెళ్ళాలంటే మీరు ఇంటర్మీడియట్ రూల్స్ ని, రెగ్యులేషన్స్ ని వైలేట్ చేస్తున్నారు. ఇంటర్మీడియట్ బోర్డు వాళ్ళకి తెలుసు. ఏం తెలుసు? ఏం తెలుసు? ఏంది బయట కూర్చొని మాట్లాడేది? మీకు పిల్లల సూసైడ్ చేసుకున్నది మీలాంటి వాళ్ళ వాళ్ళని మస్తు చూసినాంలే. నోరు మూసుకొని కూర్చున్నాంట. అవసరం లేదు. ఆయన అంత రుబాబు ఉన్నాడు కదా. బరాబర్ మాట్లాడతారు. వచ్చేటోళ్ళు మస్తుగా వస్తారు, మస్తు చెప్తారు. ఇంతకు ముందు కూడా వచ్చారుగా, ఫస్ట్ టైం ఏం కాదుగా కదా. ఇంతకు ముందు వాళ్ళకి పైసలు ఇచ్చి పంపించారా మీరు? అదంతా తర్వాత విషయం. పైసలు ఇచ్చి పంపించారా మీరు? నాకు అదంతా తెలియదు. నీకేం పని? ఆయన ప్రిన్సిపల్ కదా సార్. మీరు మీ పొజిషన్ నేను చెప్పండి. నీ ఎందుకు చెప్పాలి? నేను మరి కాలేజ్ ఎందుకు నడిపిస్తున్నావు? చదువుకుంటే ఇట్లా ఉండకపోతుంటే సార్. అయ్యో కరెక్ట్. మీలాగా దేశాన్ని దోచుకుంటూ పిల్లల్ని ఇట్లా సావగొట్టాలి, అంతే కదా? సిగ్గులేని మాటలు మాట్లాడు. నువ్వు మాట్లాడుతున్నావు సిగ్గులేని మాటలన్నీ. ఇంతకంటే ఎక్కువ మర్యాద అవసరం. అదే మర్యాద కాదు, నిజాలు మాట్లాడుతున్నప్పుడు నోరు మూత పడుతుంది మీది. ఏం మూత పడుతుంది? గ్రౌండ్ లేదు. గ్రౌండ్ లేదు. ఇది అకాడమీ. అకాడమీకి గ్రౌండ్ ఉండాల్సిన అవసరం లేదు. అవునా? ఇంకేం కావాలి చెప్పు. ఇప్పుడు వాళ్ళు 10th క్లాస్ పిల్లలేనా? 10th అయిపోయిన పిల్లలు. 10th ఎప్పుడు అయిపోయింది? నీకెందుకు? ఎప్పుడు అయిపోయింది చెప్పండి. ఎప్పుడన్నా అయిపోతుంది, నీకెందుకు? అది అబద్ధాలు మాట్లాడడానికి అవసరం. ఏం పని? మార్చి 31 నుండి మే 31 వరకు తెలంగాణలో అన్ని ఇంటర్మీడియట్ అన్ని సంస్థలు బంద్. ఎవరన్నారు? బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్. ఆర్డినెన్స్ చూపి. నా నోరు మూత పెట్టండి మరి. ఆర్డినెన్స్, సర్కులారు,
ఏదైనా ఉండాలిగా. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ క్లియర్గా ఉంది. ఏముంది? రీఓపెనింగ్ ఆఫ్ జూనియర్ కాలేజెస్ అవును. ఫర్ సెకండ్ ఇయర్ 1 జూన్, ఫర్ ఫస్ట్ ఇయర్ 1 జూన్. ఈ స్కూల్లో మీరు ఈ పిల్లలకి ఇవన్నీ ఏం నడిపిస్తున్నారు? చెప్తున్నా కాదని ప్రూవ్ అయింది. ప్రూవ్ ఎట్లా చేస్తావు? ఇప్పుడు వాళ్ళే చెప్తున్నారు. మరి బాయ్స్ కాలేజ్, బాయ్స్ హాస్టల్. Is it a college or a school? It's a college. Do you have permission? సార్ రండి. ఎవరు పిలవండి, ఎవరిని పిలుస్తారు పిలవండి. సార్ అకాడమీ వచ్చి పోలీసులే కదా. న్యూసెన్స్ చేస్తున్నారు. పేరెంట్స్కి తెలుసు. పేరెంట్స్ ఎందుకు వదిలేశారో వాళ్ళకి నేను మీ సిఐతో మాట్లాడతా, ఏసీపీతో మాట్లాడతా, కమిషనర్ గారితో కూడా మాట్లాడతా. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ రెగ్యులేషన్స్ ప్రకారము ఒకటి క్లియర్గా ఉంది. మార్చి 31 నుండి మే 31 వరకు క్లాసెస్ జరగొద్దని క్లియర్ రూల్ ఉంది. మేము మొత్తం తెలంగాణ వ్యాప్తంగా లీగల్ బంద్ ప్రకటించినాం. లీగల్ బంద్ అంటే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వాళ్ళు June 1 నుండి అన్ని కాలేజెస్ ఓపెన్ కావాలని చెప్పారు. అప్పటి వరకు ఏ కాలేజ్ నడవద్దని చెప్పినాం. ఇప్పుడు మీకు కూడా పిల్లలు ఉండే ఉంటారు. 30th మార్చ్ రోజు 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయినాయి. 4th ఏప్రిల్ నుండి వీళ్ళు క్లాసులు స్టార్ట్ చేశారు. రిజల్ట్స్ ఏమో నిన్న CBSEలోకి వచ్చినాయి. 30 ఏప్రిల్ రోజు మన 10th క్లాస్ SSC బోర్డులోకి వచ్చినాయి. పిల్లలకు కనీసం చూస్ చేసుకొని ఇక టైం ఉండాలి కదండి. నేను డాక్టర్ కావాలన్నా, ఇంజనీర్ కావాలన్నా, ఏం కావాలనేది. IITలో నేస్తున్నారు, వీళ్ళు సూసైడ్ చేసుకుంటున్నారు. ఇట్లా సూసైడ్లు చేసుకుంటున్నారు అని చెప్పేసి ఇంటర్మీడియట్ బోర్డు వాళ్ళు క్లియర్గా కొన్ని రూల్స్ నామ్స్ పెట్టిర్రు. కాలేజ్లలో ఒక గ్రౌండ్ ఉండాలి, 4:30 వరకే క్లాసెస్ తీసుకోవాలి, తర్వాత పిల్లలకి ఆడుకోనికే టైం ఉండాలి, ఫైర్ ఎక్స్టింగ్విషర్లు కూడా ఉండాలి. ఇక్కడ చూస్తారు కదా, ఏమన్నా ఫైర్ గియర్ ఏమన్నా అయితే ఏమన్నా మీకు సిలిండర్లు కనిపిస్తున్నాయా? ఇవన్నీ లేవు. ఇవి లేవు కాబట్టి పిల్లలకు వీళ్ళ పేరెంట్స్ దగ్గర నుండి వీళ్ళ దగ్గర నుండి ఫోన్లు వస్తున్నాయి. వీళ్ళేమో బెదిరించి పేరెంట్స్ని ఇక్కడనే ఉంచుతాం అన్నట్టుగా మాట్లాడుతున్నాం, మేము పంపించమన్నట్టుగా మాట్లాడుతున్నాం. సార్ బెదిరింపులు జరుగుతున్నాయి. నా దగ్గర అన్ని క్లియర్ ఎవిడెన్స్లు కూడా ఉన్నాయి. కంప్లీట్లీ లీగల్ ప్రాసెస్ ఇది. లీగల్గా యాక్షన్ తీసుకునేటోడు తీసుకోకపోయేసరికి మేము రంగంలోకి దిగినాం. మొత్తం తెలంగాణలో ఇట్లా ఇల్లీగల్గా నడుస్తున్న కాలేజీలని June 1 వరకు బంద్ కావాల్సిందే. లేదండి, మాకు ఇగో మస్తు మంది వస్తారు, స్టూడెంట్ యూనియన్ వాళ్ళు వచ్చి పైసలు తీసుకొని పోతున్నారని స్టూడెంట్సే చెప్తారు. వాటికి సంబంధించి కూడా క్లియర్ ఎవిడెన్స్లు నా దగ్గర ఉన్నాయి. నేనేం ఎవిడెన్స్లు లేని ఇక్కడికి వస్తలేను. ఒక వీడియో ఇట్లా ఇంటర్మీడియట్ పిల్లల్ని హింసిస్తున్నారని చెప్పి పెడితే దగ్గర 15 లక్షల మంది చూసినాక కూడా ఈరోజు ప్రభుత్వం స్పందిస్తలేదంటే అది ఎంత దౌర్భాగ్యమైన విషయం. వీళ్ళేమో వీళ్ళ పిల్లలతో అబద్ధం చెప్పిస్తారు. అది కూడా క్లియర్ ఎవిడెన్స్ ఉంది నా దగ్గర. అవుట్ గోయింగ్ స్టూడెంట్స్ అని చెప్పండి అని చెప్పేసి అంటున్నారు. సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత వాళ్ళకి సంబంధం ఉండదు, వస్తే నేను క్లాసులు చెప్తా, వాటికి మాకేం ఇబ్బంది లేదు, చెప్పుకోండి. కానీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పిల్లలకు June 1కే కాలేజ్ ఓపెన్ కావాలని చెప్పేసి క్లియర్గా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వాళ్ళు క్లియర్గా చెప్పారు. ఏ సార్ని కలవాలండి? మేము ఇగో ఒకటి చెప్తున్నామండి, మీకు ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నారు కదా, ఆయనకు కంప్లైంట్స్ ఇచ్చినాము, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వాళ్ళకు కంప్లైంట్స్ ఇచ్చినాము, కంప్లీట్లీ అందరికి ఇచ్చినాము. యాక్షన్ తీసుకునే లోపు హాలిడేస్ అయిపోతాయి. ఇక మీరు లేదు, ఇది న్యూసెన్స్ కాదు, మా హక్కుల గురించి మేము మాట్లాడుతున్నాం. ఎక్కడ ఒక్క నిమిషం ఆగండి, ఎక్కడ ఏ పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ చేయలేదు, ఎక్కడ ఎవరిని ఏమి ఇబ్బంది పెట్టలేదు. మేము ఓన్లీ పిల్లలకు మాత్రమే హాలిడేస్ ఇవ్వాలని చెప్పేసి అన్నాం. చెప్పారు, మీరు బెదిరించారు, వాళ్ళని కూర్చుండబెట్టారు. మీరు ఒక్క నిమిషం, అది హాస్టల్ పిల్లలు, పేరెంట్స్ ఇన్ఫార్మ్ చేయాలి, పేరెంట్స్ రావాలి, వాళ్ళు తీసుకోవాలి. ఎంత టైం కావాలి అడగండి. అంటే పేరెంట్స్ ఎక్కడ ఉంటారు, అదే ఎంత టైం కావాలి అడగండి. 72 గంటలు మేము అందుకే పెట్టినాం. రాష్ట్ర వ్యాప్తంగా బంధులు చేస్తున్నాం. అది హాస్టలర్స్కి అయితే ఒక లెక్క, కానీ ఇక్కడ డే స్కాలర్స్ అంటే పొద్దున కాలేజ్కి వచ్చి పోయేటోళ్ళు పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళని పంపించేమనండి ఫస్ట్. మీకు లేదండి, మాకు లేదు, మీరు వస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ మీరు వచ్చిర్రు, మేము ఇక్కడ మొత్తం సిస్టమ్ని ప్రశ్నిస్తున్నాం. అరే ఎవడండి, మొత్తం అన్ని కాలేజీలు April 4th నుండి స్టార్ట్ చేస్తుర్రు, పిల్లలు సూసైడ్ చేసుకుంటున్నారని చెప్పేసి క్లియర్గా కలెక్టర్ గారు కూడా ఒక ఆర్డర్ ఇచ్చారు. అప్పుడు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అథారిటీ క్లియర్గా ఏమి ఇచ్చారంటే సూసైడ్స్ పెరుగుతున్నాయి కాబట్టి ఇట్లా ప్రతి ఒక్క బిల్డింగ్కి ఇవి నామ్స్, ఈ రెగ్యులేషన్స్ ఉండాలి అని. చిన్నగా ఏమైనా ఫైర్ యాక్సిడెంట్ అయితే ఒక సిలిండర్ కనిపిస్తుందా అండి? మీరు ఇక్కడ ఉన్నారు కదా, ఇవన్నీ అడగాల్సిన స్టూడెంట్ యూనియన్లు ఏమో పైసలు తీసుకొని పక్కకి జరిగిపోతున్నాయి. నేను రావడం కాదండి, పిల్లలు బయటకు పోవాల్సిందే. మీ కాలేజ్ ఎప్పుడు బంద్ చేస్తారు చెప్పండి. ఎప్పుడు? 7 o'clockకి మీరు పిల్లల్ని పంపిస్తారా? మరి హాస్టలర్ల పరిస్థితి ఏంది? హాస్టలర్స్ నేను చెప్పాను కదా, అది నా చేతిలో ఉండదు. ఎవరి చేతిలో ఉంటుంది? ఏజీఎం గారు ఉంటారు. ఏజీఎం ఎవరు? శివప్రసాద్ గారే ఉంటారు. దిస్ ఇస్ నాట్ ఎ బిజినెస్.
ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ మీకు నో ప్రాఫిట్ నో లాస్ మీద నడవాలి. 23 ఏళ్ల నుంచి నడుస్తుంది నాకు తెలుసా. ఏది 23 ఏళ్ల నుంచి అదే ఇప్పుడు మేము బ్రేక్ చేస్తాం, అదే బ్రేక్ చేస్తాం. అది చేసినప్పుడు దానికి ఒక పద్ధతి ఉంటుంది, అర్థమైందా? దూసుకెళ్ళిపోయి వెళ్ళిపోమంటే బరాబర్ దూసుకెళ్ళిపోతారు. మీరు లీగల్ పని చేస్తున్నప్పుడు దూసుకెళ్ళిపోతే వాళ్ళు ఇమీడియట్లీ నాకు గల్లా పట్టుకొని తీసుకొని కేసు పెడతారు. మీరు ఇల్లీగల్ పని చేస్తారు కాబట్టి, ఇప్పుడు మీరు ఇల్లీగల్ పని చేస్తారు కాబట్టి నన్ను ఏం చేయాలి అనలేకపోతున్నారు మీరు. నా పేరు క్రాంతి కుమార్ అండి. యా, నేను ఐఎమ్ ద నేషనల్ ప్రెసిడెంట్ ఆఫ్ ది పార్టీ. ఐఎమ్ అన్ అడ్వకేట్. ఐ ప్రాక్టీస్ ఇన్ సుప్రీం కోర్ట్. ఒక మాట, చిన్న మాట, నేను వస్తాను కానీ మీకు ఒక మాట. ఇప్పుడు మీరు జైళ్ళలో చాలామంది రిమాండ్ చేసి ఉంటారు. ఇప్పుడు మామూలుగా ఖైదీల టైమింగ్ ఏముంటుంది సార్? పొద్దున్న 6 గంటలకు లేపి వాళ్ళకి యోగా చేయించి పనులు చేయించి మంచిగా ఇట్లా జైలు ఎంత విశాలమైన అట్మాస్ఫియర్లో వాళ్ళను జైళ్ళల్లో పొద్దున్న ఈ టైంకి ఉండాలి, పొద్దున్న ఈ టైంకి ఫుడ్ ఉంటుంది, మధ్యాహ్నం ఈ టైం ఫుడ్ ఉంటుంది, 6-7 o'clock వరకు వాళ్ళకి డిన్నర్ అయిపోతుంది, మళ్ళీ పండుకుంటారు. ఇంత మంచి విశాలమైన అట్మాస్ఫియర్లో మన ఇండియాలో ఖైదీలు బతుకు మేలు సార్ వీళ్ళకంటే. ఇవా జైళ్ళు అగో గది ఏందో అగో లాక్ వేసి పెట్టారు. ఇది దొంగలా సార్ వీళ్ళు? పిల్లలు, మన పిల్లలు, మన భవిష్యత్, మన తెలంగాణ భవిష్యత్తు. నేను వస్తాను, సొల్యూషన్ కాదండి. ఈ సొల్యూషన్లో ఒకటి ఇస్తలేడనే కదా మా బాధ. ఇక రోడ్ల మీద కూర్చొని ధర్నాలు చేయమంటారా? ఈ పిల్లలు పాపం ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ఇక్కడ ఇంతమంది పేరెంట్స్ ఉన్నారు పాపము, వాళ్ళు పిల్లల్ని కూడా కలవనికి నోచుకోవట్లేదు. నేను వస్తాను, నాకు ఇబ్బంది లేదు. నేను అది జైలు గేటు, అది జైలు గేట్ అన్నా, జైలు గేట్ అది. ఇంకా జైలు గేట్ అన్నా మేలు దానికంటే. అర్థమవుతుందా మీకు? జైలు గేటే ఇది. క్లియర్గా చూస్తున్నారు కదా, ఇక్కడ కనిపిస్తున్నాయా మీకు? ఇవి ఓపెన్ ఉంటాయి అనుకుంటున్నారా మీరు ఎప్పుడన్నా? మేము అన్న క్లియర్గా చెప్తున్నా కదా, ఆ అవలగాన్లలాగా వచ్చి అద్దాల వల్ల కొట్టు ఇవి చేసేటోళ్ళం కాదు. అది కానే కాదు, ఆ బ్యాచ్ మాది కాదు. మాది ఒకటే చేస్తాం. చక్కగా బంద్ చేస్తారా లేదా అని కోర్టులు, కేసులు, కంప్లైంట్లు ఇవే ఉంటాయి. మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం కూడా బంద్ కావాలి. ఇవన్నీ క్లియర్గా చెప్తున్నాను. ఐ వాంట్ ఆల్ దీస్ కాలేజెస్ టు బి క్లోజ్. నేను ఏ రకంగా కావాలన్నా ఏ ఎక్స్టెంట్ వరకు అయినా పోనీకే రెడీ. ఐ డోంట్ కేర్ అబౌట్ మై సెల్ఫ్, బట్ ఐ వాంట్ ఆల్ ది కాలేజెస్ టు బి క్లోజ్డ్. దట్స్ ఇట్.